బ్రేకింగ్ న్యూస్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళలకు బొట్టు పెట్టి సారే అందించారు మంత్రి. ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం సారే అందిస్తోందని తమను ఆశీర్వదించాలని కోరారు మంత్రి. ఇంటి ఆడబిడ్డల ఆశీర్వాదం అన్నిటికంటే బలమైందని తెలిపారు. మహిళా శక్తి ఐక్యతకు ఈ చీరలు ఉపయోగపడతాయన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. పురుషులకు బదులు మహిళలకు లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయని వివరించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ చెల్లించలేదని తాము చెల్లిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఇంతకుముందు 1,00,000 ఈజీగా విషాదం అయిపోయింది. సంతానికి 2 అంటే 5 లక్షలు తెస్తాడు. అట్లా కాకుండా మరి కోటీశ్వరులు చేయాలన్నప్పుడు బస్సు ఇప్పుడు అక్కడికి మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు బస్సు ఇదే బస్సులు ఫ్రీ కాదు, బస్సులకే ఓనర్లు, సోలార్ ప్లాంట్లు, ఇందిరా మహిళా క్యాంటీన్లు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు, ఇట్లా అన్ని రకాలుగా మరి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కూడా భవిష్యత్తులో మేమేం చేసుకుంటామంటే అది మహిళా సంఘాలుగా ఐక్యంగా, ఎందుకంటే మగవాళ్ళకు బ్యాంకులు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మీరు 100% పేమెంట్ ఉంది కాబట్టి బ్యాంకులు మీ దగ్గరికి వచ్చి లోన్ ఎంత అంటే అంత ఇస్తా ఉన్నాడు. ఆ లోన్కి వడ్డీ లేదు, వడ్డీ మేము కడుతున్నాం, 10 ఏళ్ళలో ఎవరు కట్టలే, మళ్ళీ వడ్డీ ప్రభుత్వం కడుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఈ చీరలన్నీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వించడానికి తీసుకొని మరి ఆశీర్వించాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇందులో చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి రావాలి, అక్కడిక్కడ అడుగుతున్నారు వాస్తవం. కానీ 10 ఏళ్ళలో ఇవ్వకపోవడం వల్ల సంఖ్య లేని వారి సంఖ్య పెరిగింది. ఈ సంవత్సరం 3,500 వచ్చినాయి, మళ్ళా ఏడాది మళ్ళా 3,500 వస్తాయి. అవి ఒక్క ఊరికి ఎక్కడనో ఎలకతుర్తుల్లో ఎక్కడో భీమదేవరపల్లిలో కాకుండా ప్రతి ఊరికి ఇచ్చే విధంగా కార్యాచరణ మీ జనాభా మీ అక్కడ పరిస్థితిని ఇస్తా ఉన్నా. తప్పకుండా మిగతా వాళ్ళందరికీ ఎక్కడైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది.